సో ఇంతకీ మీకు ఈ వీడియోలో ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుంది? మనం వినాయకుడికి పెడతాం కదా, కష్టపడి మాల్ నుంచి బయటికి వచ్చేదానికి దారి కనుక్కొని ఇండోర్ లో ఉన్న అవుట్డోర్ ఫీల్ రావడానికి లాస్ట్ 2 రోజులుగా ఒకటే ఆట. ఇప్పుడైతే చాలా సిగ్గేస్తుంది. మాల్ లోనే ఒక పైలట్ కనిపించాడు. మాకు కూడా అలాగే ఈవినింగ్ వాక్ చేసినట్టు ఉంటదని నోట్లోంచి క్రాకర్స్ 100 బాల్ అలాగే పేలుతున్నారు. చూసారా షాపింగ్? సో కావాల్సిన సరుకులు అన్ని కొనుక్కొని తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు మనం. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. వినాయక చవితి ఇంకా 2 రోజుల్లో ఉంది. మన జే ఉంది కదా, మన జే లాస్ట్ 2 రోజులుగా ఒకటే ఆట, డ్రెస్ 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 అని. ఏం కాదండి, రోజు నన్ను మీరు ఈ ప్యాంట్స్ ఈ టీ షర్ట్లో చూసారు కదా. సో ఫెస్టివల్ వస్తుంది, ఫెస్టివల్ కి కొంచెం అయినా మన ఇండియన్ లుక్ ఉండాలి కదా. అందులో మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇండియన్ అటైర్ ఉండాలని చెప్పి షాపింగ్ వెళ్తాం. అదొక వంక, వినాయక చవితినే జస్ట్ ఒక వంకే షాపింగ్ చేయడానికి. సో ఇదే ఛాన్స్ అని నేను కూడా వెళ్ళి కొంచెం ట్రెడిషనల్ షాపింగ్ చేద్దాం నీకెందుకు. సో అందుకని వెళ్తున్నాము. సో ఇప్పుడైతే వెళ్ళేసి మంచిగా షాపింగ్ చేసుకొని వద్దాము కోసం మేము ఇబ్బంది పడటం మాల్ నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఇంట్లో నుంచి ఒక 15 minutes వాక్. 15 కూడా 10 minutes. సో 10 minutes వాక్ వెళ్తున్నాము. మాకు కూడా అలాగే ఈవినింగ్ వాక్ చేసినట్టు ఉంటుందని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇంతకీ మీకు ఈ వీడియోలో ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? 2 రోజులకి ఈ రోజుకి తెలిస్తే కామెంట్ చేయండి, నవ్వకండి, తెలిసిన వాళ్ళు నవ్వకండి. ఇంకా ఏంటంటే యూరోప్ లో మనం నడుచుకుంటూ వెళ్తుంటే మమ్మల్ని ఎవ్వరు చూసేవాళ్ళు కాదు. యాక్వర్డ్ గా మేము కూడా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడైతే చాలా సిగ్గేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇలా వీడియో చేసుకుంటూ వెళ్తుంటే అందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఇండియన్సే, అది కూడా ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్. సో వీళ్ళకి మనం మాట్లాడే లాంగ్వేజ్ అర్థమైపోతుంది కదా, కాబట్టి ఏం మాట్లాడుతున్నారా అని చూసుకుంటూ ఉంటున్నారా, అలాగా షైగా ఉంటుంది. బట్ మీకోసం మీకు ఉన్నట్టుగా చూపించాలని చెప్పి దేన్ని కట్ చేయకుండా అలా చూపించేస్తున్నాం. ఈ ఏరియా కూడా దుబాయే, కానీ బుర్జ్ ఖలీఫా ఇంకా ఆ సరౌండింగ్లో డౌన్ టౌన్ పక్కన ఉంటుంది, అలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏముండదు. ఎందుకంటే ఈ ఏరియా అంతా అసలు పెద్దగా డెవలప్ అవ్వని ఏరియా. ఇక్కడంతా 2004, 2009 ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన పొట్టి బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయి. అంటే మ్యాక్సిమమే ఒక 6 floors 7 floors అంత సైజ్ అంత హైట్ ఉండే బిల్డింగ్సే. ఇంకా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కంపేర్ టు డౌన్ టౌన్ చాలా తక్కువగా ఉంటుంది. రెంట్స్ కూడా అక్కడ పే చేసే దాంట్లో సగమే ఇక్కడ పే చేయొచ్చు. అక్కడ వచ్చే ఒక స్టూడియోకి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అందుకనే మన ఊర్లో మోస్ట్లీ అందరూ మన అక్కడి నుంచి ఇక్కడ వచ్చి వర్క్ చేసి ఎందుకండి ఏదో సేవ్ చేసుకుందాం అనే కదా. సో కాబట్టి ఆ సేవింగ్ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు మోస్ట్లీ మన ఇండియన్స్ అందరూ ఇక్కడే ఉంటారు. అందుకనే ఎక్కడ చూసి మనకి ఇండియన్సే కనిపిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా మోస్ట్ ఇక్కడైతే లేరు. ఎక్కడో కొంతమంది ఫిలిపీన్స్ వాళ్ళు ఇంకా ఆఫ్రికన్స్ వాళ్ళందరూ ఉన్నారు, మెజారిటీ మాత్రం ఇండియన్స్. సో యాక్చువల్లీ మనం వెళ్ళే మాల్ ఇదే, పేరు ఇబన్ బటుటా మాల్. సో మాకైతే ఫ్రంట్ ఎంట్రన్స్ చాలా దూరం, ఎందుకంటే ఇట్లా చుట్టుకొని వెళ్ళాలి. సో చాలా కష్టం, కాబట్టి మేము సైడ్ ఎంట్రన్స్ కోసం వెళ్తున్నాము. ఇంకా కూడా ఒక 5 minutes నడవాలి మేము. గైస్ మనం అయితే 10 నిమిషాలు నడుచుకుంటూ ఈ ఇబన్ బటుటా మాల్కి అయితే వచ్చాం. దుబాయ్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి మాల్కి కూడా 4-5 ఎంట్రన్స్ ఉంటాయి. సో ఈ ఎంట్రన్స్ అయితే మాకు దగ్గర. ఇంకో ఎంట్రన్స్కి వెళ్ళాలనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాలి. అది బయట నడిస్తే పులుసు కారిపోద్ది, అదేదో మాల్ లోపలికి వెళ్ళి నడిస్తే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్పనా, మొన్న ఒకసారి మాల్కి వచ్చాము. అక్కడ ఏమైంది తెలుసా, బయట వాకింగ్ చేయకుండా అందరూ మాల్ లోపలికి వచ్చి వాకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏసీ ఫుల్గా ఉంటుంది కదా, బయట అయితే పులుసు కారిపోద్దని మాల్ లోపలికి వచ్చి వాకింగ్ చేసి వాళ్ళ ఫిట్నెస్ గోల్స్ని అచీవ్ చేసుకుంటున్నారు. అలా తెలిసిపోతుంది వాళ్ళు నడుస్తుంటేనే వాళ్ళు వాకింగ్కి వచ్చిన వాళ్ళని, ఎందుకంటే ఆ డ్రెస్ ఆ రన్నింగ్ షూస్ రన్నింగ్ చేసుకొని. సో అలా ఉంటుంది, అంత ఎండగా ఉంటుంది. ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మరి. సరే ఇప్పటికైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇదే ఇబన్ బటుటా మాల్. ఇబన్ బటుటా మాల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క ఎంట్రన్స్ దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ స్టాచ్యూస్ ఉంటాయి. ఇదేమో అరబిక్ థీమ్తో ఉంది, ఇంకో సైడ్కి వెళ్తే చైనా థీమ్ తోటి, ఇంకో సైడ్కి వెళ్తే ఇండియన్ థీమ్ తోటి ఉంటాయి. చాలా క్యూట్గా ఉంది కదా. ఇలా ఇక్కడ వచ్చి నిల్చుకుని ఫోటో తీసుకోవచ్చు, వ్లాగ్ తీసుకోవచ్చు, ఎవరేం అడగరు. ఈ మాల్లోనే ఒక పైలట్ కనిపించాడు. పైలట్ అంటే మామూలు పైలట్ కాదు, ఎలిఫెంట్ పైలట్. సో ఇంకా మంచి చాండియర్స్ అవన్నీ ఉంటుంది. మాకు దుబాయ్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మాల్ ఇది. బయట అంతంత టెంపరేచర్ అనుభవించేసి లోపలికి వచ్చి ఇక్కడ ఏసీ గాలికి చల్లగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంది తెలుసా. ఇదేనండి యూఏఈ మొత్తానికి బెస్ట్ పార్ట్ అంటే ఇదే. ఇంకా యూరోప్ లో కూడా ఫుల్ ఎండల్లో అద్దరిల్లిపోయింది, కానీ అక్కడ మనం ఇండోర్కి వెళ్ళి ఒక మాల్కి వెళ్ళినా ఇంత కంఫర్ట్ ఉండదు. ఇక్కడ ఇప్పుడు అక్కడ మాల్లో ఏసీ రన్ అవుతుందా లేదా అనిపిస్తుంది, ఇక్కడ బాగానే ఉంటుంది.
ఇంకా మాకైతే ఇక్కడ జాకెట్లు స్వెటర్లు వేసుకోవాలనిపిస్తుంది, అంత లోపల టెంపరేచర్ కూల్గా ఉంటుంది అంట. ఈ సెటప్ చూసి బయట ఉన్నాం అనుకోకండి, అవుట్డోర్లో. ఇది మొత్తం కూడా ఆర్టిఫిషియల్గా పెట్టిన స్కై థీమ్. ఈ ఇబన్ బటూటా మాల్ ఉంది కదా, ఈ మాల్ అంతా సీలింగ్ ఇదేలా ఉంటుంది. ఇండోర్లో ఉన్న అవుట్డోర్ ఫీల్ రావడానికి ఇలాగ స్కై సెటప్ పెట్టారు. చికెన్ గ్యోజా మాల్కి షాపింగ్కి వచ్చామండి. అది కూడా ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కొనుక్కుందాము. జే అయితే శారీ కానీ చుడిదార్ కానీ అలాంటిది ఏదైనా, ఇంకా నేను ఇంకా ధోతీస్ అలాంటిది ఏదైనా కొనుక్కుందాము. ఒకవేళ అది లేకపోతే పైన గ్లిటరింగ్ షర్ట్స్ ఉంటాయి కదా, బాగా చూస్తేనే ఒక మంచి ట్రెడిషనల్ వైబ్స్తో అలాంటి షర్ట్స్ కొనుక్కుందాం అనుకున్నాము. ఇంతవరకు ఒక మాల్ లోపల ఒక 4-5 కిలోమీటర్స్ నడిచాము. ఒక్క ఐటమ్ కూడా మన ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్స్ అయితే లేదు. ఇంకా అలా నడిచి 4-5 షాపులు తిరిగి నేను మళ్ళీ మైండ్ సెట్ మారిపోయి నార్మల్ డ్రెస్సెస్ చూస్తుంటే లాక్ వచ్చి ఫుడ్ కోర్ట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడైతే జాపనీస్ కుజిన్లో ఒక 2 మాకు నచ్చిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసామండి. అది వచ్చిన తర్వాత అవేంటో మీకు కూడా చూపిస్తాం. ఇంతకు మన ఐటమ్స్ దొరుకుతుందా దొరకదా? ఇక్కడ తినేసి మళ్ళీ కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత ఇంకో వైపు వెళ్ళి అక్కడ కూడా చూద్దాం, ఉంటే కొనుక్కోవడం లేకపోతే లేదు. ఓకే, జాపనీస్ కుజిన్లో ఆర్డర్ పెట్టాం కదా, ఈ బెల్ ఒకటి ఇచ్చారు, అక్కడ రెడీ అయిపోతే ఈ బెల్ మోగుతుంది. ఈ అంగడి పేరు యుమామి. సో ఇప్పుడైతే మనం ఆ షాప్లోంచే ఆర్డర్ పెట్టాం, ఉమామి జాపనీస్ కుజిన్. సో మనం పెట్టిన ఆర్డర్ అయితే వచ్చింది. ఇది చూసి మనం వినాయకుడికి పెడతాం కదా, దాని పేరు ఏంటారా? కుడుములు. కుడుములు అనుకోకండి, ఇది కుడుములు కాదు. అది అలానే ఇది మోమో కూడా కాదు, రెండింటికి మధ్యలో గ్యోజా అంటారు. ఇది జాపనీస్ వాళ్ళ మోమోస్ లాంటిది, దీని పేరు చికెన్ గ్యోజా. ఇది జాపనీస్ ష్రింప్ టెంపురా. రేవంత్ ఫేవరెట్ డిష్ ఇది. ఇంకా దాంతోపాటు ఒక 3 రకాల డిప్పింగ్స్. ఇది ఒకటి చిల్లీ ఆయిల్, ఇంకొకటి దాని పేరేంటి సోయా సాస్, ఇంకొకటి చిల్లీ ఆయిల్. ఇది ఉత్తిగా తింటే అసలు టేస్టే ఉండదు, కానీ డిప్స్లో డిప్ చేసుకుని తింటే మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మన వాళ్ళందరికీ. బా, ఒకటేసారి 100 రకాల టేస్ట్లు నోట్లోంచి క్రాకర్స్ 100 బాల్ అలాగా పేలుతున్నాడు. ఫ్లేవర్స్ బెస్ట్. ఇప్పుడైతే ఈ మోమోస్ లాగా ఉంది కదా, చికెన్ గ్యోజా, అది కూడా తినేద్దాం. అలా డిప్ చేసుకొని దీంతో కూడా డిప్ చేసుకొని వేడిగా ఉంది. లోపల చికెన్ లైట్గా స్వీట్గా ఉంది, అది మాత్రం కారంగా ఉంటే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉండేది, కానీ లోపల స్వీట్గా ఉండేసరికి ఓకేగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మేము ఇది ఖాళీ చేసేసి మళ్ళీ షాపింగ్లో కలుగుతాం. మేము ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు వచ్చామండి. ఇప్పుడు టైం అయితే 9:30-10 అవుతుంది, అంటే 4 గంటల సేపు షాపింగ్. ఏట్రా ఏం దొరకట్లేదండి, ఏం చేయాలి మరి? చూసారా షాపింగ్? చూసారా మమ్మల్ని తప్ప మీకు అందరూ వెళ్ళిపోయారు. షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయింది. దుబాయ్ మాల్స్ కూడా క్లోజ్ అయిపోయే టైం వరకు షాపింగ్ చేస్తామైతే అనుకోలేదు. 6 గంటలకు లోపలికి వచ్చాను, టైం అయితే 11:30 అవుతుంది, అంటే 5.5 గంటల సేపు షాపింగ్. ఎవరు అనుకుంటున్నారు? సో ఇంటికి ఏమి కొన్నామంటే ఈ బ్యాగ్, చిన్న రాత్రి ఇంత పెద్ద బ్యాగ్, ఈ మొత్తం షాపింగ్ అయిపోయింది. నిజం చెప్పాలంటే అసలు కలెక్షన్ అయితే మాకేమీ అంత పెద్దగా నచ్చలేదు, కానీ ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న డ్రెస్సులు కూడా ఎక్కువ లేవు కాబట్టి ఏదో మాకు నచ్చిన దాంట్లో ఏదో కొనుక్కున్నాం. కానీ బిల్లు మాత్రం చిరిగి మోపడంత అయింది అనమాట. ఇంకొకటి మేమిద్దరం మ్యాచింగ్ కొనుక్కున్నాం. అది ఏం కలర్ ఏంటి ఎలా ఉందని వినాయక చవితి రోజు బ్లాగ్ చూసారంటే మీకు తెలిసిపోతుంది. ఇంకా అంతేనండి. వెస్ట్రన్ వేర్ అయితే చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ట్రెడిషనల్ వేర్ అని అనుకున్నాం కాబట్టి అంత ఆప్షన్ లేదు. ఒకవేళ బుర్దుబాయ్లో నిన్న ట్రై చేస్తుంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అక్కడైతే మనకు కావాల్సింది దొరికేసేది. కానీ ఇప్పుడు మళ్ళీ మాకు అంత దూరం వెళ్ళే ఓపిక అయితే లేదు, సో ఇంకా దీంతో సరిపెట్టేస్తున్నాం. ఇందాక మేము తిన్న మోమో ఇంకా టెంపురా ఇదేది కూడా అరిగిపోయింది. సో అది అన్నీ అరిగిపోయింది. మేము తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఆకలేస్తుంది. కింద అంటే సగం రెస్టారెంట్స్ క్లోజ్ కూడా అయిపోయింది, కాబట్టి ఇంటికి వెళ్ళే దారిలో ఏదైనా మంచి రెస్టారెంట్ కనిపిస్తే తినేసి వెళ్ళాలి. ఇంకనా తినే సెక్షన్ ఉంటుందా? ఉంటే తిందాం. ఈసారి అయితే దోశ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంకా
మేము కూడా బయట తినడం తగ్గించేయాలనుకుంటున్నాం ఇంకా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీకు కూడా మా ఇల్లు చూపించేసి మేమైతే గ్రోసరీ కొనుక్కున్నాం కదా, ఆ గ్రోసరీలోంచి మంచిగా ఎక్కువ వెరైటీస్ మీ అందరి గురించి వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మేము మా ఇంటికి ఏ డైరెక్షన్ వెళ్ళాలి అంటే మనం వచ్చిన ఒక ఎగ్జిట్ ఉంది కదా, ఆ ఎగ్జిట్ P10 దగ్గర తెలుసు కానీ దానికి వెళ్ళాలో తెలియట్లా. ఈ మాల్ని చుట్టి ఒక 20 minutes రౌండ్ చేస్తున్నాం. కష్టపడి మాల్ నుంచి బయటికి వచ్చేదానికి దారి కనుక్కొని వచ్చేసాం. గైస్ చూసారు కదా, మేమైతే మాల్ నుంచి బయటకు వచ్చేసామండి. ఆ మాల్ నుంచి బయటికి రావడం మాకైతే చుక్కలు కనబడుతూ ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడు కూడా సరిగ్గా రాము. ఫస్ట్ ఇంకో ఎగ్జిట్కి వెళ్తాం, మళ్ళీ అక్కడి నుంచి లోపల ఇంకోసారి 4-5 చుట్లు చుట్టి మళ్ళీ మాకు దగ్గరైన ఎగ్జిట్కి వస్తాము. ఎందుకంటే ఈ మాల్స్ చిన్నవి కాదండి, ఒక్కొక్క మాల్ కొన్ని కిలోమీటర్స్, 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ అంతంత పెద్ద మాల్స్ వెళితే మనకు ఆల్రెడీ ఫుల్ కాలు నొప్పి ఉంటుంది. ఆ కాలు నొప్పులతోటి మళ్ళీ మన కరెక్ట్ అయిన ఎగ్జిట్ని కనిపెట్టి రావడానికి చుక్కలే ప్రతిసారి కూడా. సో ఎవ్రీ టైం మాకు ఈ టార్చర్ తప్పట్లేదు. ఇందాక కూడా మా వీడియోలో చూసి ఏ ఎగ్జిట్ నుంచి వెళ్ళామని ఇందాక రికార్డ్ చేసుకున్నాము. సో అందులో చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే మనం ఆన్ ది వే మన ఇంటికి వెళ్ళడానికి 10 minutes వాక్ చేయాలి. మీన్వేళ అక్కడ ఏమైనా హోటల్ ఉంటే అక్కడ ఫుడ్ తిందాం, మళ్ళీ అక్కడ కలుద్దాం. గైస్ టైం అయితే ఇప్పుడు 11-12 అవుతుంది. సో ఈ రెస్టారెంట్ అయితే 11:30 క్లోజ్ చేస్తారు. అట్ లాస్ట్ ఇంకొక 15 minutes ఉండగా లోపలికి వచ్చేసాము, ఆర్డర్ పెట్టేసాము. సో జే అయితే ప్లెయిన్ రోస్ట్ ఆర్డర్ పెట్టింది, నేనైతే ఘీ రోస్ట్ ఆర్డర్ పెట్టాను. వచ్చిన తర్వాత తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి బజ్జోవాలి అనుకున్నాము, కానీ కాదు, రేపటికి వీడియో ఎడిట్ చేయాలని ఇప్పుడు గుర్తొచ్చింది. రేవంత్ చెప్పాడు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి వీడియో అయితే ఎడిటింగ్ చేయాలి, ఇంకా thumbnail చేయాలి. మేమైతే పగలంతా రాత్రనక కష్టపడి మీ గురించి మంచి కంటెంట్ ఇవ్వడానికి మేమైతే మా వంతు కృషి మేము చేస్తున్నాం. సో మీ నుంచి సపోర్ట్ మాకు ఇచ్చేస్తే మేమైతే మీ గురించి ఎంత మంచి కంటెంట్ చేయడానికైనా రెడీ. మీ వంతు మీరు సపోర్ట్ అయితే ఇవ్వండి, ఇంకా మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే వీడియోస్ ఒక రేంజ్లో ఉండబోతాయి. జే అయితే టోపీ దోశ కావాలని అట్టం పట్టింది, కానీ వీళ్ళు టోపీలాగా చేసి ఇవ్వరంట, ఇలా మడిచి రోల్గానే ఇస్తామని చెప్పేశారు, కాబట్టి కొంచెం అప్సెట్ అయింది. సో ఇంతకు నేను ఘీ దోశ ఆర్డర్ చేశాను, తెల్లగా ఉంది. ఏమైనా కావాలి ఇంకేదా? 2 ఇడ్లీ ఇడ్లీ 2 పీస్ ఇడ్లీ ఒక వడ సరే. సో నాది ఘీ రోస్ట్, ఘీ అయితే బాగానే వేస్తారు, టేస్టీగా ఉంది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే 3 రకాల చట్నీ పెట్టారు, పుదీనా, టమాటో, ఇంకా టెంకాయ చట్నీ. అది కాకుండా చెన్నై స్టైల్ సాంగ్ తినే ఇంకా. సో దీంతో పాటు కిచెన్ అయితే క్లోజ్ అయిపోతుందంట. ఇంకేమైనా ఆర్డర్ చేస్తారంటే 2 ఇడ్లీ కూడా ఆర్డర్ చేసాం. సో ఇది తినేసేలోపు ఇడ్లీ వచ్చేస్తుంది, ఇడ్లీ కూడా తినేసి ఇంకా ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం. గైస్ మేమైతే ఇప్పుడు తినేసి బయటకు వచ్చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము యాక్చువల్లీ ఫుడ్ బాగుంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ మెల్లగా తిని తనివి తీరుతూ ఉంటాం, కానీ ఈరోజు మాకు జస్ట్ 10 minutes ఫినిష్ చేయాలన్న వెంటనే అలా వేసి కుక్కుని వచ్చేసాము. టేస్ట్ బాగున్నా కూడా ఫుల్కి ఎంజాయ్ చేసి అయితే తినలేదు. అది ఇంకొక రోజు ఎప్పుడైనా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తినాలి. ఇప్పుడు మనం తిన్న మార్కెట్ పేరు, హోటల్ పేరు ఏంటి? ఆ హోటల్ పేరు వసంత భవన్. మీ అందరికీ తెలిసి ఉంటుంది, వసంత భవన్ రెస్టారెంట్. మేము ఈ వసంత భవనే అబుదాబీలో ఉన్నప్పుడు తిన్నాము, బట్ అక్కడ అయితే అసలు ఏం బాగాలేదండి. ఇక్కడ మాత్రం టాప్ నాచ్గా ఉంది. చెన్నైలో కూడా బాగుంటుంది, ఇంకా ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ గానే ఉంది, మరీ అంత కాస్ట్లీ అని చెప్పలేము. ఇంకా కొన్ని వాటిలో ఫుల్ పీక్స్లో ఉంటుంది ప్రైస్. సో ఇప్పుడైతే ఒక సూపర్ మార్కెట్కి వచ్చాము, లోపలికి వెళ్ళి కొన్ని రేపటికి కావాల్సిన గ్రాసరీస్ తీసుకొని వెళ్ళిపోదాం. సో దుబాయ్లో ఇల్లు తర్వాత ఎక్కువగా ఉండే ప్లేస్ అందరూ ఇలాంటి సూపర్ మార్కెట్లోనే. ఇప్పుడైతే మనం డ్రై ఫిష్ చూద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చాలా రకాల డ్రై ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ప్రాపర్ క్యూబ్గా ఒకటి ఉంది కదా, ఇక్కడ చూసింది అది మనం. ఇది బాగానే ఉంటుంది, సన్నగా ఉందా, పల్సగా. ఇదిగో ఇదే కదా, కానీ అది వేగదు. ఇప్పుడైతే మనం ఈ డ్రై ఫిష్ అయితే తీసుకుంటున్నాం. అబుదాబీలో ఉన్నప్పుడు ఎక్కువ రకాలు దొరికాయి, కానీ ఇక్కడ 2 రకాలు కనబడుతున్నాయి. చిన్న చేపలు ఉన్నాయి, ఇది ఉంది, ఇంకా షార్క్ ఒకటి ఉంది. మేమైతే ఇది తీసుకుంటున్నాం. ప్రాన్స్ ఇవి కూడా ఉన్నాయి. సో రేపైతే సాంబార్ చేసుకుని డ్రై ఫిష్ చేసుకుందాం అనుకుంటున్నాం, అందుకని ఈ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాం. ఇవి క్లీనింగ్ కష్టంగానే ఉంటుందండి, కానీ వీటితో సాంబార్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మొలకలు వచ్చినాయి కాబట్టి ఇది ఆఫర్లో ఇస్తున్నాడు, సో మనం మొలకలు లేకుండా తీసుకోవాలి. ఇది అరిటాకులు అండి, అరిటాకులు 5 అరిటాకులు 7.80 ఉంది, అంటే 200 రూపాయలు. ఎంత 5 అరిటాకులు. ఇంకా సాంబార్ అంటే మనకి ములక్కాడలు లేకుండా సాంబార్ అలాగా, అందుకని ఒక 2 కాయలు ములక్కాడలు తీసుకుంటున్నాం ఎక్కువ. చూడండి, ఈ కరేపాకు వచ్చేసి 3 dirhams, అంటే 70 రూపాయలు. ఇది ఒకటి తీసుకున్నాం. ఇది ఓకేనా? ఇంకా బ్రింజాల్ ఒకటి తగ్గించిన
చాలు ఇక్కడ చూస్తే గణేష్ విగ్రహాలు అన్నీ పెట్టారు. ఇంకా అంతేనండి, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా వైబ్ కనిపిస్తూనే ఉంటుంది. గైస్ ఇప్పుడైతే మేము కావాల్సిన సరుకులు అన్ని కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. వెళ్ళి ఎడిటింగ్ అవన్నీ చేయాలి. అప్పుడే మీరు రేపు మార్నింగ్ 8 o'clock కల్లా వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ టైం 12, ఇప్పుడు మన ఇండియాలో టైం 1:30 AM. ఇంకా 7 hours వీడియో ఎడిటింగ్ చేసి అది ప్రాసెస్ అయ్యి thumbnail పెట్టి ట్యాగ్స్ పెట్టి అన్నీ పెట్టేసి పడుకోవాలి. మొన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక కావ్య అనే మన సబ్స్క్రైబర్ చాలా బాగుందండి, అంతా మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది అన్నారు. అవును, నిజంగానే నిజమండి. అది మీనా బజార్ అంటే మన కోటిలో చార్మినార్ దగ్గర చుట్టుపక్కల ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. అసలు మనకు ఇండియన్ గ్రాసరీ కానీ అటైర్స్, జ్యువెలరీ అన్నీ అక్కడ దొరుకుతాయి. సో దుబాయ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇంకోటి, మీరు దుబాయ్లో మిగతా చోటుకి వెళ్ళారంటే బార్గెన్ చేయలేరు మన ఇండియాలో చేసినట్టుగా. కానీ ఆ మీనా బజార్లో మాత్రం మన సేమ్ ఇండియాలో ఎలా షాపింగ్ చేస్తాం, బార్గెన్ చేసుకొని 3 కొంటున్నాను కొంచెం తగ్గించమని చెప్పి, అలాగైతే బాగా బార్గెన్ చేయొచ్చు. అక్కడ అమ్మే వాళ్ళు కూడా ఇండియన్సే కాబట్టి మంచి ఆఫర్స్ ఇచ్చి కొంచెం డిస్కౌంట్లోనే ఇస్తారు. సో బల్క్గా ఎవరైనా షాపింగ్ చేస్తున్నారు ఏదైనా ఈవెంట్కి అలాంటివి దుబాయ్లో అంటే డెఫినెట్లీ మీనా బజార్కి వెళ్ళి షాపింగ్ చేస్తారు. సో గైస్, మేమైతే ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడైతే మా ఇంటి లాబీలో కూర్చుని మీతో మాట్లాడుతున్నాం. సో ఈ వీడియో మీకు డెఫినెట్లీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం. నచ్చినట్టయితే ఒక లైక్ వేసేసుకోండి. మీకు ఏమనిపిస్తుంది దాన్ని కమెంట్ సెక్షన్లో వెళ్ళి కమెంట్ చేసేయండి. సో ఇంతకీ ఈ వీడియోలో ఒక చేంజ్ కనిపించి ఉంటుంది, ఆ చేంజ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఉంటుంది, అదేంటో కమెంట్ చేయండి. ఇంకోసారి చెప్తున్నా, ఎవరు నవ్వకండి. మేమైతే వినాయక చవితికి వెరీ వెరీ ఎక్సైటింగ్గా ఉన్నాం. మేబీ ఈ వీడియో వినాయక చవితి అయిన తర్వాత రావచ్చు. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. దట్ ఈస్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ రేవంత్. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు, మనం. బాయ్ బాయ్. బాయ్.